అయిపోయింది భయ్య, శ్రీలంక పరిస్థితి అయిపోయింది. అందరూ ఏమనుకున్నారు, అరే ఏషియా కప్లో ఇండియాతో పాటు ఫైనల్ ఆడే టీం శ్రీలంక వచ్చిద్దేమరా అని చెప్పేసి అందరూ అనుకున్నారు కదా. మరి కానీ నిన్న జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో మన వాళ్ళు గెలిచారు కదా. మరి మన వాళ్ళు గెలవటం వల్ల మరి శ్రీలంక ఫైనల్కి వచ్చే ఆశలన్నీ కూడా నిరాశ అయినాయి అనే చెప్పాలి. సో మరి దీంట్లో భాగంగా మరి ఈరోజు చూసుకుంటే మరి పాకిస్తాన్కి అదేవిధంగా బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగబోతుంది కదా. మరి ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే ఫైనల్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఫైనల్కి వస్తారు, దాంట్లో డౌట్ లేదు. మరి రేపు మ్యాచ్ ఉంది కదా శ్రీలంకకి ఇండియాకి మధ్య అంటే అది నామమాత్రం మ్యాచే. సో దాంట్లో రిజల్ట్ ఏదైనా సరే ఫైనల్లో చేంజ్ అయితే ఏముండదు అనమాట. మరి ఈ రోజు మ్యాచే మరి డిసైడింగ్ మ్యాచ్ అనమాట. ఇటువైపు బంగ్లాదేశ్ గెలిస్తే బంగ్లాదేశ్ ఫైనల్కి వచ్చింది, పాకిస్తాన్ గెలిస్తే పాకిస్తాన్ ఫైనల్కి వచ్చింది అనమాట. మరి ఫైనల్ ఎప్పుడు భయ్యా అంటే 28th మనకి ఫైనల్ జరగబోతోంది. మరి ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి, అదేంటంటే మరి ఈరోజు పాకిస్తాన్ గెలిస్తే బాగుండిద్దా లేక బంగ్లాదేశ్ గెలిస్తే బాగుండిద్దా. మరి పాకిస్తాన్ గెలిస్తే మ్యాటర్ ఏంది, లేదంటే బంగ్లాదేశ్ గెలిస్తే ఏంది యూజ్ అంటే, సో నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ ఏంది అంటే నాకైతే ఈరోజు బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ గెలిస్తేనే చాలా బాగుండిద్దాం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఒక రీజన్ ఉంది. ఆల్రెడీ ఈ ఎడిషన్లో చూసుకుంటే పాకిస్తాన్ మన మీద 2 సార్లు ఓడిపోయింది కదా. సో ఈరోజు బంగ్లాదేశ్ మీద గెలిచి ఫైనల్కి వస్తే మళ్ళీ రేపు మన ఇండియా మీద ఫైనల్ ఆడాలి. సో మరి ఆ మ్యాచ్లో కూడా పాకిస్తాన్ని ఫైనల్లో కూడా ఓడిచ్చేసి వాళ్ళని చిత్తు చేస్తే ఎడిషన్లో ఏకంగా 3 మ్యాచ్లు వాళ్ళ మీద గెలిచినట్టు అయింది. ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, పాకిస్తాన్ మీద గెలవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు మనకి. సో కాబట్టి నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే పాకిస్తాన్ ఫైనల్కి వచ్చి ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడిస్తే చాలా బాగుండిద్ది అనేది నా ఒపీనియన్ అనమాట.